లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. సీఎం చంద్రబాబు పాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఏ సూపర్, బి అసలు బాగోలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయం క్షేత్రంలో మేధావిగా సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిగా పేరుగాంచిన ఉండవల్లి అరుణ్ కుమార్ అడుగులు ఇప్పుడు ఎటువైపు అన్నది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరికపై గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలు రాజకీయ సమీకరణలు వేడెక్కిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడిగా నీడలా నిలిచిన ఉండవల్లి ఆ కుటుంబంతో ఉన్న పాత అనుబంధం రీత్యా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీలో చేరతారనే వార్తలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ కేవలం మేధోపరమైన విశ్లేషణకే పరిమితమైన ఉండవల్లి హఠాత్తుగా మళ్లీ రాజకీయాల్లోకి క్రియాశీలకం కావాలని భావించడం వెనుక బలమైన కారణాలే ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో నెలకొన్న శబ్దతను తొలగిస్తూనే జగన్మోహన్ రెడ్డి పాత తరం నాయకులను, ముఖ్యంగా వైఎస్ఆర్ కాలం నాటి విశ్వసనీయ వ్యక్తులను మళ్లీ దగ్గరకు చేర్చుకునే వ్యూహంలో ఉన్నట్టు తెలుస్తుంది. సాకే శైలజ వంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు వైసీపీ కండువా కప్పుకున్న నేపథ్యంలో ఉండవల్లి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే ఈ ప్రచారంపై ఉండవల్లి స్పందన మాత్రం మిశ్రమంగా ఉంది. ఒకవైపు తాను రాజకీయాల నుంచి స్వచ్ఛందంగానే విరమణ పొందాన్ని, ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదని ఆయన బహిరంగంగా ప్రకటిస్తున్నప్పటికీ తెర వెనుక జరుగుతున్న చర్చలు వేరే సంకేతాలు ఇస్తున్నాయి. ఇటీవల వైఎస్ జగన్ నుంచి ఆయనకు ఆహ్వానం అందిందని, వచ్చే ఫిబ్రవరిలో ఆయన పార్టీలో చేరే అవకాశం ఉందని వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతున్నాయి. ఉండవల్లి వంటి వాగ్దాటి ఉన్న నేత పార్టీలో ఉంటే అసెంబ్లీ లోపల బయట ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి, అలాగే జాతీయ స్థాయిలో పార్టీ వాణ్ణి బలంగా వినిపించడానికి ఉపయోగపడుతుందని వైసీపీ శ్రేణులు ఆశిస్తున్నాయి. మరో కోణంలో చూస్తే ఉండవల్లి ఎప్పుడూ ఒకే సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండే వ్యక్తి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా పోలవరం విభజన హామీలు వంటి అంశాలపై ఆయన నిరంతరం పోరాడతాడు. ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వంపై ఆయన చేస్తున్న విమర్శలు జగన్ అనుసరిస్తున్న కొన్ని రాజకీయ ఎత్తుగడలకు అనుకూలంగా ఉండడంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందనే చర్చ జరుగుతుంది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను కూడా గతంలో ఆయన తప్పుపట్టిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలు వద్దని ఆయన జగన్కు సూచించిన ఫలితం లేకపోలేదని ఉండవల్లి అసంతృప్తి వ్యక్తం చేసిన దాఖలాలు ఉన్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండేరనే సామెత ఉండవల్లి విషయంలో నిజమవుతుందా లేదా అన్నది నిజమే కాలమే నిర్ణయించాలి. ఒకవేళ ఆయన వైసీపీలోకి చేరితే అది ఆ పార్టీకి ఒక పెద్ద నైతిక విజయం అవుతుంది. కేవలం ఓట్ల రాజకీయమే కాకుండా విలువలతో కూడిన విశ్లేషణ చేసే వ్యక్తి తమతో ఉన్నారనే సంకేతాన్ని జగన్ ప్రజల్లోకి పంపవచ్చు. కానీ ఉండవల్లి తన వ్యక్తిగత స్వేచ్ఛను పోయి పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉంటారా అనేది ఇక్కడ అసలైన ప్రశ్న. రాజమండ్రి వేదికగా ఆయన చేసే తదుపరి ప్రకటన ఈ సందిగ్ధతను తెర దించే అవకాశం ఉంది.